నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 8వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఏకాదశి తిథి, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 34 నిమిషాలు. ఈరోజు తిథి ఏకాదశి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు, తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము రాత్రి 9 గంటల 3 నిమిషముల వరకు, తదుపరి హస్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10 గంటల 5 నిమిషముల నుంచి 10 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. యమగండ కాలము తెల్లవారి 5 గంటల 50 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 26 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 3 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషముల నుంచి 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. అయితే తదుపరి కర్కాటక రాశి వారిని చూసినట్టయితే, విద్యార్థులకు, కళారంగాల్లో ఉన్న వాళ్లకు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నప్పటికీ వ్యయం చాలా ఎక్కువగా కనబడుతోంది. రూ. 10 లాభం వస్తే రూ. 100 ఖర్చు అయ్యేటట్టుగా కనబడుతోంది. దాన్ని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కడుపు సమస్యను ఎక్కువగా అయ్యేటట్టుగా ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం లోపిస్తుంది, శ్రద్ధ పట్టేటట్టుగా చూసుకోండి. పరిహారంగా నవగ్రహ ఆలయంలో చంద్ర దర్శనం చేయండి. సాయంత్రం పూట కూడా చంద్ర దర్శనం చేసి పాలను నివేదన చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులకు తక్కువ శ్రమతో విశేషమైన ఫలితాలు మీరు పొందుతారు. తరువాత వ్యాపారస్తులకు కీలకమైన ఒప్పందాలు జరుగుతాయి, తద్వారా లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కండరాలు అనగా మజిల్స్ బలహీనమయ్యి ఎక్కువగా నొప్పులు పెట్టేటట్టుగా కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబాల్లో గౌరవ మర్యాదలు, మద్దతు మీకు లభించే అవకాశం కనబడుతోంది. పరిహారంగా సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. సూర్యుడికి సంబంధించిన ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే నూతన అవకాశాలు మీకు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార విస్తరణలో విజయ సూచనలు చాలా చక్కగా కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా ఒత్తిడి కారణంగా మీకు మానసిక అశాంతి, అలజడి ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంతో ప్రయాణాలు చేస్తారు, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి, ఆలయ దర్శనం చేసుకోండి.